స్త్రీకి ఉన్న ఆత్మీయత మగవారికి ఉండదు. ఆడపిల్ల పెరిగి తల్లికి స్నేహితురాలవుతుంది, మగవాడు పెరిగి తండ్రికి శత్రువు అవుతాడు. ఇది జీర్ణించుకోలేని నిజం, అంగీకరించలేని సత్యం. భార్యగా, తల్లిగా, చెల్లిగా, అక్కగా, బిడ్డగా స్త్రీ మాత్రమే ఆత్మీయతను పంచగలిగిన కల్పవృక్షం. భర్త మరణించిన స్త్రీ సుఖంగానే జీవిస్తుంది. భార్య మరణిస్తే భర్త దిక్కులేనివాడవుతాడు. అందుకే భర్త కన్నా భార్య చిన్నదిగా ఉండాలన్నారు పెద్దలు. ఏదేని విషయమై ఓ స్త్రీని 5 నిమిషాల్లో ఒప్పించగలిగారంటే ఆమె తప్పకుండా మీ అమ్మగారే ఉంటారు. ఓ స్త్రీని 1/2 గంటలో ఒప్పించారంటే ఆమె తప్పకుండా ఓ సోదరి అయి ఉంటుంది. ఓ స్త్రీని అరగంటలో ఒప్పించారంటే ఆమె తప్పకుండా మీ కూతురై ఉంటుంది. ఓ స్త్రీని గంటలో ఒప్పించగలిగారంటే ఆమె ఖచ్చితంగా మీ గర్ల్ ఫ్రెండ్ అయి ఉంటుంది. ఒక స్త్రీని 3 గంటల్లో ఒప్పించారంటే ఆమె మీ లవర్ అయి ఉండాలి. ఒప్పించేందుకు వీలు లేని అవకాశమే రానివారు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం మీ భార్య మాత్రమే. పెళ్లి కాకముందు మనం 1/2 వంతు జీవితం జీవిస్తే పెళ్లి తర్వాత 3/4 వంతు జీవితం జీవిస్తాము. పెళ్లికి ముందు 1/2 వంతు జీవితం దేవుడు మనకు ప్రసాదిస్తే 3/4 వంతు జీవితంలోకి మనం ఎంచుకొని అడుగు వేయాలి. వేసే అడుగు తప్పటడుగైతే ఆ 3/4 వంతు జీవితంలో ఏ రోజు కూడా నువ్వు మనశ్శాంతిగా ఉండలేవు. నిజానికి మనకంటే మనల్ని ఒకరు ఎక్కువగా ప్రేమిస్తున్నారు అంటే ఎలా నమ్మబుద్దవుద్ది చెప్పు? ముందు మనల్ని మనమే ఎక్కువగా ప్రేమించుకుంటాం, ఆ తరువాతే ఎవరైనా. బాధలో ఏడుస్తాం, ఆనందంలో నవ్వుతాం, ఉత్సాహంలో ఎగిరి గంతులేస్తాం, సాధిస్తే సంతోషపడతాం, ఓడిపోతే కృంగిపోతాం. అసలు వేరే వాళ్ళు ఎవరు చెప్పు? మనకంటే ఎక్కువ వాళ్ళు. పెళ్ళైన తరువాత అత్తారింటికి వచ్చిన ప్రతి అమ్మాయికి భర్త చెప్పే మొదటి మాట, మా అమ్మ అంటే చాలా ఇష్టం, ఏ కష్టం రాకుండా మీ అమ్మలా చూసుకోవాలి అని చెప్తాడు. చెప్పాలి కూడా, అది ధర్మం. కానీ అదే భర్త తన దగ్గరకు వెళ్ళి నన్ను నమ్మి సర్వస్వం అనుకొని జీవితాంతం నాతో ఉండటానికి వచ్చింది, సొంత కూతుర్లా చూసుకో అమ్మా అని చెప్పే కొడుకులు ఎంతమంది? అది చెప్పినా వాళ్ళు ఇది కూడా చెప్పాలి కదా.